ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ఏ గానమో ఇది ఏ రాగమో కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తుల పాలిటి కల్పతరువు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎందరో వాగ్గేయకారులు కీర్తించి తరించారు. వారిలో అతి ముఖ్యులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు. తరిగొండ నృసింహుని అనుగ్రహంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అనన్య భక్తితో ఎన్నో రచనలు చేసి భగవదర్పితం చేసిన ధన్యజీవి. ఆ మాతృమూర్తిని మనసారా స్మరించుకుందాం. తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి తన బ్రతుకే ముత్యాల హారతి చేసి అర్చించిన తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త, స్వరకర్త డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారు. వారికి మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నా. నమస్కారం అండి గురువు. నమస్కారం. గురువు గారు, గత భాగంలో వెంగమాంబ గారు రచించిన రుక్మిణి కళ్యాణం గురించి చాలా చక్కటి వివరణతో వారు రచించిన కృతులను మాకు వినిపించారు, మమ్మల్ని ఆనందింపచేశారు. మరి ఈ భాగంలో ఎటువంటి అంశాలను తెలియజేయనున్నారో చెప్పండి. గత భాగంలోని విషయాన్ని ఇప్పుడు మనం కొనసాగించడం జరుగుతుంది. ఎంతవరకు ఆగిందంటే అండి, అగ్నిజ్యోతనుడు అనే గురువు ద్వారా రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి ఆమె సందేశాన్ని పంపింది. ఆ రోజుల్లో హృదయంలోని భావాన్ని ఎదుటివారికి తెలియజేయాలంటే చిలుకల ద్వారాను, హంస దౌత్యం ద్వారాను తెలియజేయవలసి ఉంటుంది. ఇప్పుడులాగా అప్పుడు ఆ అధునాతన సిద్ధాంతం లేదు కదా. అందువల్ల చిలకలు, హంసలు, ఇంకోటి ద్వారా రాయబారం జరిపేవారు, దౌత్యం నడిపేవారు. కానీ ఈమె గురువు గారి ద్వారా ఆమె హృదయంలో ఉన్న భావాల్ని స్వామివారికి తెలియజేయటం జరిగింది. ఆయన ఏమని వివరించారు అన్న విషయం కూడా తర్వాత మనం తెలుసుకుందాం. ఒక్కసారి గత భాగంలో ఆమె ఏమని స్వామివారికి సందేశం పంపిందో మనం ఈ కార్యక్రమంలో పునశ్చరణ చేసుకుందాం. అలాగేనండి. అని పల్కి
కొన్ని రహస్యముల్ తెల్పి అనుపగా బ్రాహ్మణుండరిగి వేవేగ హరికిట్టులని గురువుగారు ఈ సందేశాన్ని ఎవరు ఆలపించారు, ఏ రాగంలో ఆలపించారు, అలాగే అందులోని భావాన్ని కూడా తెలియచేయండి. మాయామౌళ గౌడ అన్న రాగంలో ఉన్న ఈ రుక్మిణీదేవి మనవి ముందు ఆమె మనవి చేసింది ఎవరికంటే స్వామివారికి తెలియజేసే ముందు, ఓ గురువుగారు అగ్నిజ్యోతన స్వామి, నువ్వు చూడు ఇటువంటి పరిస్థితిలో నేనున్నాను, నేనేమో శ్రీకృష్ణుడికి మనసిస్తే చైద్య భూపాలుడైన శిశుపాలునికి నన్ను ఇయ్యాలని మా అన్నగారు వాళ్ళు అనుకుంటున్నారు. ఇది న్యాయమా? నా మనసు శ్రీకృష్ణ భగవానుడికే అంకితమైంది. నువ్వు ఏ విధంగానైనా స్వామిని ఇక్కడికి తోడ్కొనిరా, నా మనవిని స్వామికి మనవి చేయని చెప్పటం జరిగిందండి. ఇది ఈ భాగంలో ఉన్న అంతరార్థం. ఎవరు ఆలపించారండి గురువుగారు? ఇది కార్తీక అన్న ఒక ప్రసిద్ధ మలయాళ గాయని ఆలపించారండి. తర్వాత ఏం జరుగుతుందో వివరిస్తారా? మనం కథాభాగంలోకి వెళ్దాం. ఇదంతా కూడా మనం రుక్మిణీ దేవి కళ్యాణాన్ని అంతా కూడా వెంగమాంబ గారు రాసిన భాగం నుంచి స్వీకరించాం. అంటే కొంత క్లుప్తీకరించడం మాత్రం జరిగింది. అది చాలా నిడివిగా ఉంటే మన సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం కొంత భాగాన్ని తగ్గించుకొని ఏ విధమైన భావానికి లోపం రాకుండా, ఛందస్సు చెడకుండా కథాభాగం కొనసాగే విధంగా మనం చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఇది రుక్మిణీదేవి మాటలు విన్న తర్వాత అగ్నిజ్యోతనుడు ఏమని చెప్పాడు, స్వామివారికి ఏమని మనవి చేశాడు, ఈ విషయాన్ని ఇప్పుడు రాబోయే భాగంలో మనం విందామండి. విశ్వాత్మా నేనెప్పుడు ధరణిలో వెలయు విదర్భదేశమున తొలుపుందు కుండిన పురములో నుందు. విశ్వాత్మా నేనెప్పుడు ధరణిలో వెలయు విదర్భదేశమున తొలుపుందు కుండిన పురములో నుందు. అలర తత్పట్టణంబు అనిశమేలుచునున్న భీష్మకునకు అత్యున్నత లీలా. అలర తత్పట్టణంబు అనిశమేలుచునున్న భీష్మకునకు అత్యున్నత లీలా. క్రన్నన శృంగార ఖనియై జనించినట్టి రుక్మిణీ చిత్తమనవరతంబు. క్రన్నన శృంగార ఖనియై జనించినట్టి రుక్మిణీ చిత్తమనవరతంబు. నెట్టన నీయందె నిలిపి నీ సేవ నెడపక సేయుటకు ఇపుటిత్సగించి. నెట్టన నీయందె నిలిపి నీ సేవ నెడపక సేయుటకు ఇపుటిత్సగించి. తడయక పెండ్లికి తరలి వచ్చుటకు, తడయక పెండ్లికి తరలి వచ్చుటకు పిన్నగానొక్క సందేశంబు నీకు. పిన్నగానొక్క సందేశంబు నీకు. విన్నవింపు మటంచు వేగనన్ననిపే. విన్నవింపు మటంచు వేగనన్ననిపే. గురువుగారు, ముందుగా
ఇంత అద్భుతంగా ఎవరు గానం చేశారో, అలాగే మీరు ఏ రాగంలో స్వరకల్పన చేశారో తెలియజేయండి. ఇది హంసధ్వని రాగంలో స్వరరచన చేస్తే ప్రసిద్ధ గాయకులు మధు బాలకృష్ణ గారు ఆలపించారు. ఆయన ఏమని విన్నవించా అంటే, స్వామి, నేనుండేది కుండినపురం, ఇది విదర్భ దేశంలో ఒక భాగం. ఇక్కడ మేము ఉంటాము. ఇక్కడుండే రాజకుమార్తె రుక్మిణీదేవి నీ పైన మనసు పడ్డది. ఆమె నన్ను పంపించింది. ఆమె సందేశాన్ని నీకు తెలియజేయమని, నీకు ఆమె మనసులో ఉన్న ప్రేమ రహస్యాన్ని విన్నమించమని నన్ను నీ దగ్గరికి పంపింది స్వామి. నీవు ఆలకించు. ఆమె ఏమని చెప్పిందంటే అని ఆమె మాటల్ని తెలియచేశాడు. ఇక్కడ ఉన్నది ఆమె చెప్పిన మాటల్ని ఏమని తెలియజేయముందో అదే భాగం. కాబట్టి రుక్మిణి పాత్ర ద్వారానే ఈ మాటను మనం విందాం, ఈ పాటను మనం విందాం. साक्षात् परमेश श्रीरमा हृदयेश चितदानवेश सारप्रकाश साक्षात् परमेश यदुकुलां बुद्धिर्सोम आहव भीमा सदमनगुणधाम जगदभिराम यदुकुलां बुद्धिर्सोम आहव भीमा जगदभिरामा श्रीरमा हृदयेश जितदानवेश सारप्रकाश साक्षात् परमेश श्रीरमा हृदयेश जितदानवेश सारप्रकाश साक्षात् परमेश अलरुचु नन्नु मा अन्न गर्वमुन एलमितो चैद्युनकी गोरिनाडु अलरुचु नन्नु मा अन्न गर्वमुन एलमितो चैद्युनकी गोरिनाडु नी पालि सुम्मौचु नेनुंडगानु पापात्मुडकु शिशुपालुंडुतानु नी पालि सुम्मौचु नेनुंडगानु पापात्मुडकु शिशुपालुंडुतानु వచ్చినంగుని పోవ వాంఛించినాడు చిచ్చరానను వాని చేజిక్కనీక తలకుని శరణాగత త్రాణకీర్తి గలవాడవై నన్ను గైకొనుటప్పు
కలదతి ఊహింప ఇక నీమదిని సంశయింపకు అందుకొక యుక్తి కలదతి ఊహింప వేల్పురాయ చైద్యునికి ధారా గృహీతనుక చేయకమున్నే వేల్పురాయ చైద్యునికి ధారా గృహీతనుక చేయకమున్నే సుశీలయం హరుని కాంత చింతకు మెల్లగా పోవుచుందు అంతలో నెరగి నీ వత్సటికి వచ్చి సంతసంబొదవ రాక్షస వివాహమునా పంతంబుతో శిశుపాల ముఖ్యులను మునసి జయించి సంబోధంబుతోడ నను నీవు గుని పొమ్మునాథా నను నీవు గుని పొమ్మునాథా నను నీవు గుని పొమ్మునాథా ఏ మరకు గురువుగారు సాహిత్యం చాలా సరళంగా ఉందండి. తన బాధను తెలియజేయడమే కాకుండా ఉపాయాన్ని కూడా అమ్మవారు స్వామివారికి తెలియజేయడం చాలా బాగుంది. అసలు మీరు ఎంచుకున్న రాగం చాలా అద్భుతంగా ఉందండి. ఏ రాగంలో స్వరకల్పన చేశారు? ఇది 3 రాగాలండి. మొట్టమొదటి రాగం విఖతి, రెండవది మోహన, మూడవది శివరంజని. ఈ 3 రాగాలు కూడా దగ్గర దగ్గర రాగాలు. మోహన రాగంలోని ఒక్క స్వరం మారిస్తే వచ్చేది విఖతి, మరి ఒక స్వరం మారిస్తే వచ్చేది శివరంజని. కానీ వినటానికి మాత్రం 3 విభిన్న రాగాలు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ మోహన రాగానికి సిస్టర్ రాగాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఈ భాగంలో ఆమె మనసులో ఉన్న భావాలన్నీ ప్రస్ఫుటంగా రుక్మిణీదేవి వివరించింది. అగ్నిజ్యోతనుడు ఆమె మాటలన్నీ కూడా స్పష్టంగా వినిపించాడు. ఆమె ఏ విధంగా నన్ను తీసుకోవాలి అన్న చిన్న రహస్యం కూడా తెలియజేసింది. ఈ చైద్య భూపాలుడైన శిశుపాలునికి నన్ను ఇచ్చి పెళ్లి చేయటానికి అంత సన్నద్ధం చేస్తారు. ఆ వివాహ సందర్భంలో నన్ను పార్వతీదేవిని అర్చన చేయమని పంపిస్తారు. అంటే ఆ సంప్రదాయం అమ్మవారిని అర్చించడం ఒక సంప్రదాయం. పెళ్లికి ముందు పార్వతీదేవిని అర్చించడానికి నన్ను పంపించినప్పుడు నీవు అక్కడికి వచ్చి రాక్షస వివాహంతో 4 రకాలైన వివాహాలు ఉన్నాయి. గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, ఇటువంటివి. ఈ రాక్షస వివాహం అంటే తీసుకొని పోయి, అంటే మామూలు మాటల్లో ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవటం. దాన్ని ఈ రాక్షస వివాహ పద్ధతిలో నీవు అక్కడికి వచ్చి మా అన్నగారు మొదలైన వారందరినీ, అంటే శిశుపాలుడు మిగిలిన ఆయన సంబంధించిన మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పడగొట్టి జయించి నీవు నన్ను రాక్షస వివాహ పద్ధతిలో నన్ను తీసుకుని వెళ్ళి పెండ్లాడు. చివరి ఒక్క మాట, ఏమరకు నువ్వు ఏమరిపోకు స్వామి, నా మనవిని విను, ఆలించు, ఆలకించు, నా హృదయంలోని ఆవేదనని నీవు గ్రహించి నన్ను పరిగ్రహించమని చేసిన ప్రార్థన. ఈ 3 రాగాలు స్వరరచన చేయటం ఎందుకంటే భావం కోసం. వికతి రాగం కాస్త కొత్తది. మోహన అన్న మాట సాహిత్యంలో నీ మోహనాకృతి అని ఉంది కాబట్టి మోహన. శివరంజనిలో ఆమె చెప్పిన ఉపాయాన్ని ఏ విధంగా ఆమెను తీసుకుపోవాలి అన్న రహస్యం ఉంది కాబట్టి శివరంజని ఎందుకు శివరంజని ఎన్నుకోవటం అంటే అమ్మవారు శివరంజని కదా, అక్కడ పార్వతీదేవి సన్నిధికి ఈమె వెళ్తుందని ఒక ప్రస్తావన ఉంది కాబట్టి శివరంజని రాగంలో స్వరరచన చేయటం జరిగింది. ఇది కూడా ఆమె కార్తీక, ఆమె ప్రసిద్ధ గాయని తమిళంలో, ఆమె మలయాళం చిత్రసీమకు సంబంధించిన వ్యక్తి. కానీ ఉచ్చారణలో కానీ పదచ్ఛేదంలో కానీ ఇటువంటి భేదం రాదు.
ఎంతో మాధుర్యంగా ఆలపించారు. ఎంతో మాధుర్యంగా సాహిత్యానికి లోటు తీసుకురాకుండా ఆలపించారు. ఇదండి ఈ భాగం. ఇక వెంగమామ గారు గురించి చెప్పాలంటే పోతన భాగవతం ఆధారంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఆమె తుంబురు కోనకు వెళ్ళి భాగవతాన్ని అధ్యయనం చేసి ఈ భాగవతాన్ని ద్విపద ఛందంలో రాశారని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. దాదాపు అదే పద్ధతిలో అనుసరిస్తూ వచ్చు వెంగమాంబ గారు కూడా ఇక్కడ రాశారు. ఇది దశమ స్కంధంలో ఉందండి. భాగవతం 12 స్కంధాలు. ఈ భాగం ఈ రుక్మిణీ కళ్యాణ సందర్భం ఆ ద్విపద భాగవతంలో దశమ స్కంధంలో ఉంది. దశమ స్కంధం కూడా 2 భాగాలుగా వచ్చింది. పూర్వ భాగం ఉత్తర భాగం అని. ఇది పూర్వ భాగంలో ఉంది, కానీ ఉత్తర భాగం మనకు లభించలేదు. 11, 12 స్కంధాలు మనకు లభ్యం, కానీ ఈ దశమ స్కంధంలో ఇంచుమించు పూర్వభాగం మనకి లభ్యమైంది. తర్వాత ఉత్తర భాగం మన దురదృష్టం అది లభించలేదు. కానీ వెంగమాంబ గారు పూర్తిగా 12 స్కందాలను కూడా వారు రచించారు. ఎందుకంటే 12వ స్కందం మనకు దొరుకుతుంది కదా. అందువల్ల కాలగర్భంలో కొన్ని ఖండికలు, కొన్ని స్కంధాలు గతించిపోయాయి. ఏమో ఎక్కడన్నా స్వామివారి అనుగ్రహం ఉంటే, వెంకటేశ్వర స్వామి, తరిగొండ నరసింహస్వామి అనుగ్రహం ఉంటే అవన్నీ కూడా మళ్ళీ లభించాలని ఆశిస్తూ ఈ మధురమైన రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఇది రుక్మిణీ సందేశం ఘట్టం. అగ్నిద్యోతనుడు ద్వారా రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు పంపిన సందేశం ఇందులో ముఖ్యమైన భాగమని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నానండి. నమస్కారం. గురువుగారు, తరిగొండ వెంగమాంబ గారు రచించిన అద్భుత కావ్యం రుక్మిణీ కళ్యాణం గురించి మీరిచ్చే వివరణ, అలాగే మీరు స్వరకల్పన చేయగా అద్భుతంగా ఆలపించిన గాయకుల వల్ల అందరి మదిని పులకింపచేశారు. మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. చూశారు కదండి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు రచించిన రుక్మిణీ కళ్యాణంలోని ఘట్టాలను మనం వింటున్నాం కదా. తరువాయి భాగంలో మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. No.